వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. హైదరాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రైతు బడి అగ్రి షో 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఆదర్శ రైతులు తుమ్మల యుగేందర్, పాసం రామరెడ్డి, రైతు బడి రాజేందర్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం అనే పేరులోని సాయం అనేది ఉందని, రైతు అనే వ్యక్తి నలుగురికి అన్నం పెట్టాలనే తపనతో వ్యవసాయం చేస్తారు. తాను బ్రతకాలి, తనతో చుట్టూ ఉన్న వాళ్ళు బ్రతకాలి అనే మంచి మనసు రైతన్నకు ఉంటుంది. వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తాయి అనేది తప్పు. సరైన పద్ధతిలో చేస్తే లాభాలు వస్తాయి. వ్యవసాయ రంగానికి మంచి డిమాండ్ ఉంది. యువత ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉంది. రైతాంగానికి మేలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. రైతుబడి రాజేందర్ రెడ్డి ఎంతో కాలంగా నాకు ఆత్మీయులు. ఆయన రైతుల కోసం నిరంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త విషయాలను ప్రచారం చేస్తున్నారు. నేను కూడా రైతుబడి ఛానల్లో అగ్రికల్చర్ వీడియోలను చూస్తుంటాను. ఇది మనకు 1 అవర్కి ట్రాక్టర్ టు ప్లస్ ఈ మిషన్ వచ్చేసి 80 మీటర్స్ ఇప్పుడు దాదాపు పాంచర్ ఎక్కువ ఉందనుకోండి, దాదాపు మళ్ళీ ఎక్కువ ఎన్ని మీటర్లలో ఇది 50 క్వింటాల్స్ బయటకు వస్తుంది. ఇది మనకు డీజిల్ తీసుకుంటాం సార్. డీజిల్ తీసుకుంటే ప్లస్ సపరేట్ ఇది మిషన్ వర్క్ చేస్తాం. మళ్ళీ ట్రాక్టర్కి మనం అగ్రికల్చర్ ఇవన్నీ ట్రాక్టర్లు దీంట్లో మనం పైప్ లైన్ చేసుకోవచ్చు, ఎరువులుగా కొనుక్కోవచ్చు. పైప్ లైన్ హార్టికల్చర్లో మనకి పెద్ద రెండు కలిపి వచ్చేసి ఈ ట్రాక్టర్ వచ్చేసి ఈ సెటప్ we can fit any tractor. మినిమం రిక్వైర్మెంట్ రూపాయలకు వాడే వదిలేస్తుంది, నాటకేస్తాడు, వాడే మొత్తం ఎరువు కలుపుకుంటాడు, అంతా అతనే చేస్తాడు. 6,000 రూపీస్. మన వాళ్ళకి తెలిస్తే 5,500 పడుతుంది. వాళ్ళకి టైంకి వచ్చేది కష్టం, వాళ్ళకి పోయేది కష్టం. ఈ సెల్ ఫోన్ వచ్చినాయి, కానీ అన్నాడు ఏముందో ఫోన్ పోగానే అది అక్కడ పెట్టేసి ఫోన్ మాట్లాడు. అది ఆడవాళ్ళైనా అంటే మగవాళ్ళైనా. కాబట్టి వ్యవసాయంలో మన ప్రాంతం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. ఎవరైతే స్వయంగా వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. వాడి వంటని మనం పిలిచేది, వాడిని ఖచ్చితంగా ఇంటికి మనం చిన్నప్పుడు కూడా 2 బర్రెలు 3 బర్రెలు ఉండేది. మన ఇంటికి సరిపోను, మిగతా ఎవరికో పక్కకో ఎవరికో వాడకో పోసేది వస్తుంది. లేకపోతే సల్ల చేసి గుట్టిగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. పశువు పెంట మొత్తం కూడా మనం వ్యవసాయం వాడుతున్నటువంటి వారు ఎవరింటి దగ్గర బంధువులు, ఎవరింటి దగ్గర వాళ్ళు